పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6 వరకు సమ్మర్ క్యాంపులు, సుమారుగా 40 రోజులు సమ్మర్ క్యాంపులు ఈ జిల్లాలోనే అన్ని మండలాలు, జిల్లాలోనే కాదు స్టేట్లోనే అన్ని గ్రంథాలయాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం బాగా పిల్లలు ఎక్కువగా ఉత్సాహంగా వస్తున్నారు. ఇదివరకు 8 గంటలకి పిల్లలు అసలు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరము 8 గంటలకే మేము తలుపులు తీసేటప్పటికే దగ్గర 50 మంది వచ్చి కూర్చుంటున్నారు. ఫస్ట్ మాకు ఇక్కడ యోగా క్లాస్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత పిరమిడ్ ధ్యానం వాళ్ళు కాశీ విశ్వనాథ్ గారు అని వారు పిల్లలకి కథలు చెప్పడము, ధ్యానం చేయించడం చేస్తారు. తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు వెంకయ్య గారు, తర్వాత డ్రాయింగు రవీంద్ర గారు వాళ్ళ టీము సృష్టి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళచే డ్రాయింగ్ నేర్పిస్తారు. తర్వాత బిందు కేంద్రీయ విద్యాలయంలో కొంతకాలం పనిచేసి ప్రస్తుతము ఖాళీగా ఉంటున్న బిందు మణి గారు పిల్లలకి క్రాఫ్టు, లూసిడా రైటింగు, ఫోనిక్ సౌండ్స్, ఇలాగ ఆర్టు అన్నీ నేర్పిస్తున్నారు. ముందు ఇంకా ఇప్పుడు కథలు చెప్పడానికి కూడా మోటివేషన్ కథలు చెప్పడానికి జాలాది మోహన్ గారు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కూచిపూడి నాట్యం కూడా నేర్పించడానికి ఒక డాన్స్ మేడంని కన్సల్ట్ అవుతున్నాము. వారు కూడా సుముఖంగా ఉన్నారు. వారానికి 2 రోజులు చెప్తానని అన్నారు. అలాగే జీకే కూడా ఒక మాస్టర్ని మాట్లాడుతున్నాము. అలాగే మ్యాథ్స్కి కూడా ఒకళ్ళని అందరినీ అంటే మాట్లాడుతూ పిల్లలకి కనీసం ఒక్కొక్క వారము కొన్ని క్లాసులకు యాక్టివేట్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. పిల్లలు బాగా ఉత్సాహంగా అన్ని క్లాసుల్లో కానీ బాగా పాల్గొంటున్నారు. మాకు ఇంకా ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి ఫ్యాకల్టీలు చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా మేము బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మొత్తం శాఖా గ్రంథాలయాల్లోనూ మా సిబ్బంది సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 28 నుంచి 6/6/25 వరకు, ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 దాకా మాకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మొత్తం 40 డేస్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లలు 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ విద్యార్థులకు పాల్గొంటారు. ఆ విద్యార్థులకు కూడా పిల్లలకి సమ్మర్లో వారికి రకరకాల యాక్టివిటీస్ నేర్పిస్తాము. స్టోరీ టెల్లింగు, బుక్ రీడింగు, బుక్ రివ్యూ, అలాగే ఇంగ్లీష్ గ్రామరు, స్పోకెన్ ఇంగ్లీషు, హ్యాండ్ రైటింగు, డ్రాయింగు, యోగా, మెడిటేషన్, స్పైర్ టైమ్ యాక్టివిటీస్, అట్లాగే యాక్షన్ సాంగ్స్, తర్వాత డ్యాన్సు, డ్రామా, వాళ్ళ పేపర్ క్రాఫ్ట్, రకరకాల యాక్టివిటీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తారు. అట్లాగే మనకి రీసెర్చ్ పర్సన్స్ కూడా వాలంటరీగా వచ్చి మనకి ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పిల్లలతో నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా అదేవిధంగా రోజు 8 గంటల నుంచి 11 దాకా వచ్చి నేర్చుకుంటున్నారు. ఈ సమ్మర్ ఎక్కువ ఎండలు ఉన్న కారణంగా 11 గంటలకే మేము క్లోజ్ చేస్తున్నాము. ఇది కూడా మాకు సమ్మర్ క్యాంప్ చేయమని మా పౌర గ్రంథాలయ సంచాలకుల వారి ఆదేశాల మేరకు మేము ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇక్కడ అందరూ అన్ని రకాల ఆయా వివిధ స్కూల్ నుంచి, పాఠశాల నుంచి వస్తున్నారు. ఇంకా ఎవరైనా తెలియని విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తెలుసుకొని మీరు పిల్లల్ని పంపించండి. రకరకాల యాక్టివిటీస్ నేర్పిస్తాము. కేవలం 3 గంటలు మాత్రమే ఉచితంగా నేర్పిస్తున్నాము. కనుక అందరూ పిల్లలు పాల్గొనాలని, విరివిగా పాల్గొని మీ స్కిల్స్, మీలో ఉండే నైపుణ్యాలు వెలికి తీయాలని, మంచిగా మీలో ఉండే యాక్టివిటీస్ నేర్చుకొని మంచి డెవలప్మెంట్ కావాలని, మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంతో ఆహ్లాదకరంగా మీరు ఇక్కడ ఈ సమ్మర్ క్యాంపు నేర్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. మై నేమ్ ఇస్ చంద్రిక. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్ ఇన్ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్. నేను ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. మ్యాథ్స్ చెప్తున్నారు, ఇంగ్లీష్, డ్రాయింగ్ అండ్ యోగా, మెడిటేషన్స్ అన్నీ చెప్తారు. చక్కగా ఉంటుంది. ఏం కావాలన్నా అవి నేర్పిస్తారు. ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ బాగా చెప్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ డిస్ట్రిక్ట్ లెవెల్ లైబ్రరీలో జరుగుతుంది. దీంట్లో యోగా, మెడిటేషన్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, ఇంగ్లీష్ జరుగుతాయి.
వీటిల్లో ఇంగ్లీష్ అనేది 7th, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ వీటికి కానీ యూజ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్తున్నవి టెన్సెస్. ఈ టెన్సెస్ అనేవి ఇంగ్లీష్ మొత్తానికి హార్ట్ లాంటివి. అవి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఉపయోగపడతాయి. సో యోగాలో ఎక్సర్సైజెస్ అలాంటివి చేపిస్తారు. యోగా చేసినందువల్ల వెయిట్ లాస్, అలాగే బాగా హెల్తీగా ఉంటారు. క్రాఫ్ట్స్ చేయడం వల్ల క్రియేటివిటీ అండ్ థింకింగ్ పవర్ ఎక్కువ పెరుగుతుంది. మ్యాథ్స్ నేర్పిస్తారు, ఫనీ సాంగ్స్, ఇంకా ఎక్సెట్రా. థ్యాంక్ యూ.